మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ విశేషాలు, ఈరోజు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం జరుగుతుంది. ఆ వ్రత విశేషాల గురించి మన ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ గత 5 సంవత్సరాలుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ స్వామి యొక్క వెలిసిన దేవుడు అన్నమాట. స్వామి అనుకోకుండా ఆయన పురాతనమైనటువంటి దేవాలయం ఇది. తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. స్వామివారి యొక్క విగ్రహం ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉండి మూలగా 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్వామివారి యొక్క స్వామి వెలిసి 500 సంవత్సరాల క్రితం యొక్క మూర్తి అన్నమాట. ఆ మూర్తిని చూస్తుంటేనే మనకి స్వామివారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఎంతో విశేషమైనటువంటి స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఆయన ఇక్కడ ఆలయం ముందర ప్రతిష్ట జరిగినటువంటి స్వామి అక్కడ ఉన్న మూలమూర్తి అన్నమాట. ఎప్పుడో వెలిసిన దేవుడు. ఇక్కడ లోపల మనం నిర్మించుకున్నది, తర్వాత మనం ఆలయం నిర్మించుకొని మళ్ళీ పునర్విగ్రహాలన్నింటినీ కూడా ప్రతిష్టా మహోత్సవాన్ని జరిపించాము. అలాగే ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో చెన్నకేశవ స్వామితో పాటుగా ఇక్కడ శివుడు కూడా వెలిసిన దేవుడే కనుక ఇద్దరిని కూడా శివకేశవులు ఇద్దరిని కూడా ఇక్కడ మనం దర్శించడానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు యాదగిరిలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే అనంత పద్మనాభ స్వామివారి పుట్టినరోజు ఈరోజు జరగడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో సకలమైనటువంటి శుభాలు అన్నింటినీ కూడా జరగాలని అనంత పద్మనాభ స్వామి నేను తలుచుకుంటే అనేకమైనటువంటి సంపదలు నేను ఇస్తాను అని చెప్పడానికి అన్నట్టుగా మనకి కేరళలో అనంత పద్మనాభ స్వామి వారి యొక్క నిదర్శనం మనకి కొద్ది రోజుల క్రితం కనిపించింది. కనుక అనంతమైన సంపద, లెక్కట్టలేనటువంటి సంపద ఉంటుందట. ఆ సంపదని లెక్క పెట్టలేము. అలా చూపించే పరమాత్మ. ఆ చూపించడం ఏంటంటే, నువ్వు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఏ విధమైన లోటు తరతరాలకి లేకుండా నేను చేయగలను అని మనకు నిదర్శనంగా స్వామివారి యొక్క అక్కడ కేరళలో స్వామివారి దర్శనంతో 6 గదుల్లో ఉండే బంగారం అన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. స్వామివారి ఎంత గొప్ప శక్తివంతుడో అది నిదర్శనం ఈ లోకంలో మనకి కనిపించింది అన్నమాట. అలాగే 14 సంవత్సరాలు ఎవరైతే ఈ వ్రతాన్ని జరిపిస్తారో వాళ్ళకి తరతరాలుగా 14 తరాల వరకు కూడా ఏమి లోటు లేకుండా సంపదలు జరుగుతాయని స్వామివారి యొక్క చరిత్ర చెప్తుంది. జై శ్రీమన్నారాయణ. చెప్పండి సార్, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, ఇక్కడ విశేషం ఏంటో? అందరికీ నమస్కారం. మన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ అగస్తేశ్వర స్వామి దేవాలయం నిర్మించి దాదాపు 8వ సంవత్సరం నడుస్తుంది. మరి ఇది గతంలో చాలా పురాతనమైన ఆలయం ఉండేది. ఇక్కడ మేము ఇక్కడ శివ విగ్రహం పైన పురాతన మందిరంలో ఉంటే శివాలయం కడతామని నేను ఇక్కడ తీపించినప్పుడు 500 సంవత్సరాల కింది చెన్నకేశవ స్వామి విగ్రహం ఇక్కడ బయట కనిపిస్తుంది మీకు. దాంట్లో దశావతారాలు చెక్కున్నాయి. రాయిలోనే ఆ స్వామివారి విగ్రహంలోనే దశావతారాలు చెక్కి ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ 2 ఆలయాలు నిర్మించాలి. చెన్నకేశవాలయం, శివాలయం 2 ఒకే ప్రాంగణంలో నిర్మించాలని చెప్పి బ్రాహ్మణోత్సవాలు చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ గ్రామస్తుల సహకారంతో మరియు చుట్టుపక్కల ప్రాంత మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలందరి సహకారంతో బ్రహ్మాండంగా గత 7 సంవత్సరాలు కూడా అయిపోయింది. 8వ సంవత్సరం కూడా నడుస్తుంది. ఇక్కడ బ్రహ్మాండంగా అన్ని పూజలు, అన్ని కార్యక్రమాలు కూడా నిరంతరం దేవునికి జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి గోపియ్య గారు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క టెంపుల్లో చెన్నకేశవ స్వామి సమక్షంలో చేస్తే ఇంకా విశేషమైనటువంటి మరి భక్తులందరికీ శుభం జరుగుతుందని వారు సూచన మేరకు ఇక్కడ గత 5 సంవత్సరాలుగా మరి 5వ సంవత్సరం కూడా ఇక్కడ 5 సంవత్సరాలుగా జరపడం జరుగుతుంది. మరి యొక్క అనంత పద్మనాభ స్వామి కృప వలన భక్తులందరికీ విశేష సంపద, ఆయురారోగ్యాలు గ్రహించి సుఖశాంతులతో ఉండాలని చెప్పి మేము ఆ ఆలయం తరఫున కూడా ఈ ఆలయంలో చేయడం కూడా మా యొక్క అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.